ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ఎంతో మంది యువత అక్కడ పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఉన్న ఊరును కుటుంబాన్ని వదిలి నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో బానిసగా బ్రతకడం కంటే స్వదేశంలో స్వశక్తితో సంపాదిస్తూ సగర్వంగా బ్రతకవచ్చని నిరూపిస్తున్నాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు. ముర్రా జాతి గేదెల పెంపకంతో తనతో పాటు నలుగురికి ఉపాధిని కల్పిస్తూ పాడి పరిశ్రమ రంగంలో రాణిస్తున్నాడు అబ్దుల్ సదాం హుస్సేన్. ఈ యువ రైతు విజయగాథను మనము తెలుసుకుందాం పదండి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం సికింద్రాబాద్ గ్రామానికి చెందిన అబ్దుల్ సద్దాం హుస్సేన్ ఉపాధి కోసం గల్ఫ్ బాటపట్టాడు. గత 10 సంవత్సరాలుగా గల్ఫ్లోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో గల్ఫ్లో అష్టకష్టాలు పడే కంటే సొంత ఊర్లో ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అని అనుకున్నాడు. తన సొంత పొలంలో పశువుల పెంపకాన్ని మొదలుపెట్టాడు. పాడి పరిశ్రమలో తాను ఉపాధి పొందటమే కాకుండా తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. పెంపకానికి ముర్రా జాతి గేదెలను ఎన్నుకున్నాడు. వీటిని ప్రత్యేకంగా గుజరాత్ నుంచి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం డైరీ ఫామ్లో 16 గేదెలున్నాయి. ఒక్కో గేదెను 80,000 పెట్టి కొనుగోలు చేశారు. ఒక్కో గేదె 12 లీటర్ల చొప్పున 2 పూటల పాలేస్తుంది. పేరు సద్దాం, గ్రామం సికింద్రాపూర్, మండలం భీమ్గల్, జిల్లా నిజామాబాద్. నేను గత 10 సంవత్సరాలుగా నేను గల్ఫ్ వెళ్ళి వస్తున్నాను, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. అయితే గల్ఫ్లో చాలా ఇబ్బందులు నాకు ఎదురయ్యాయి. తద్వారా నాకు ఆలోచన వచ్చింది, ఈ జీవితాంతం నేను అక్కడ కష్టపడే బదులు ఇక్కడనే ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకుందామని ఆలోచన వచ్చింది. అంతలో నా స్నేహితుడు ప్రవీణ్ కలిసి నాకు అడ్వైస్ ఇచ్చారు ఇట్లా పాడి గురించి. దాంట్లో నేను 3 నెలలు స్టడీ చేశాను. దానికి నాకు మంచి ఆదాయం కనిపించింది. అందుకోసమే నేను డైరెక్ట్గా ఫినిష్ చేసుకొని వచ్చి అక్కడ నుంచి గల్ఫ్ నుండి ఇక్కడ పాడి పరిశ్రమను ఏర్పాటు చేశాను. ఇవి ముర్రా జాతికి చెందిన గేదెలు. నేను గుజరాత్కి వెళ్ళి డైరెక్ట్గా 16 గేదెలను నేను తెచ్చుకున్నాను. అయితే దీని ద్వారా నాకు మంచి ఆదాయం వస్తుంది. తద్వారా నా వల్ల ఇంకో నలుగురికి ఉపాధి కల్పించాలని నా ఆశయంతో ఇది నేను మొదలుపెట్టాను. అలాగే నేను దీంట్లో ఒక 9 మంది ఉపాధి పొందుతున్నారు నా ద్వారా. తద్వారా నేను నా ద్వారా ఇంకా యువతకు తెలియపరచాలని ఏమనుకున్నానంటే, దీన్ని చూసి వాళ్ళు కూడా గల్ఫ్ వెళ్ళే ఆలోచనను ఆపేసి ఇక్కడనే ఏదైనా చేసుకోవాలని నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే మన స్వదేశంలో మనము నిర్భయంగా ఏదైనా ఒకటి చేసుకోవచ్చు, కానీ గల్ఫ్ దేశాల్లో అలా ఉండదు. వాళ్ళకు బానిసై పని చేయబడుతుంది. ప్రతిరోజు 200 లీటర్ల పాలను విక్రయిస్తూ నెలకు 3 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు ఈ యువ రైతు సద్దాం హుస్సేన్. తద్వారా నాకు ఇవి గేదెలు వచ్చేసి ప్రతి రోజుకు 180 నుంచి 200 లీటర్ల పాల దిగుబడి వస్తుంది. దీన్ని ప్రతిరోజు నాకు ఒక 10,000 రూపాయల పాలు నేను అమ్ముతున్నాను. నెలకు వచ్చేసి నాకు ఒక 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. దీంతో నేను నా భార్య, నా ఫ్యామిలీతో నేను చాలా చక్కగా సంతోషంగా నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను ఇండియాలో.
అయితే యువత కూడా దీన్ని ఆదర్శనంగా తీసుకొని వాళ్ళు గల్ఫ్ దేశాలకు వెళ్ళే ఆలోచన వదిలేసి ఏదైనా ఇక్కడనే చేసుకోవాలని నా అభిప్రాయం అండి. నేటి యువత సంపాదన కోసం గల్ఫ్ దేశాలకు పయనించకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తూ స్వదేశంలో స్వశక్తితో ఎంతో గర్వంగా బ్రతకొచ్చంటూ నిరూపిస్తున్న అబ్దుల్ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.